పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది రైట్. సో అదండి మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన శివపార్వతి గారు చూశారు. ఆయన అనుకుంటున్నట్టు బీహార్ ఏమీ అంత అరాచకం ఏం లేదండి. అక్కడ స్ట్రీట్ లైట్ వెలుగుతున్నాయి, రాత్రిపూట కూడా ప్రజలు తిరుగుతున్నారు, ఏటీఎంల దగ్గర కూడా భయం లేకుండా జనం వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. జనం కూడా చాలా డిసిప్లిన్డ్గా రోడ్డుకి ఎడం పక్క నడుస్తున్నారు, రైళ్లలో టికెట్లు కొనుక్కొని ప్రయాణిస్తున్నారు. బీహార్ అంత దరిద్రంగాను ఏది ఆయన 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం మాట చెబుతున్నారేమో, చక్కగా ఉందండి బీహార్. ప్రజలు వాళ్ళు దే ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. మనం ఒక రాష్ట్రం ప్రజల్ని, ఒక రాష్ట్ర నాగరికతని, సంస్కృతిని బీలిటిల్ చేస్తే ఎప్పుడు మాట్లాడకూడదు, అది ఎవరు మాట్లాడినా సరే. శివపార్వతి గారు ఆయన బీహార్ అని బీహార్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జిఎస్డిపిలో దేనిలో కానీ ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. మరి తలసరి ఆదాయంలో 11.82%తో 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు మరి బీహార్ లాగా ఎక్కడైందో నాకైతే అర్థం కాలే. శాంతి భద్రతల విషయంలో ఆయన తెగ మొత్తుకుంటున్నారు. మరి ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇట్లాగే ఆయన మాట్లాడి అట్లాగే ఆయన చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు జనవాణి నిర్వహిస్తానంటే హోటల్కి వచ్చి నిర్బంధించి 3,000 మంది పోలీసులు ఒక టెర్రరిస్ట్ని గనక కదలనీయకుండా ఎట్లా చేస్తారో అట్లాగా హోటల్ చుట్టూ 3,000 మంది పోలీసు సిబ్బందిని పెట్టి హోటల్లోంచి బయటకు రానియకుండా హౌస్ అరెస్టులు చేసి, అంటే ప్రజాస్వామ్య విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటం గ్రామంలో కేవలం జనసేన పార్టీకి సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారనే నెపంతో మేమేదో రోడ్డుని మేము డెవలప్ చేస్తాం, పెద్దది చేస్తామని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఇంటున్న ఇళ్లను కూలగొట్టిన పరిస్థితి. ఎవరైతే స్థలం ఇచ్చారో వాళ్ళ ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆయన గవర్నమెంట్లో జరిగినాయి. ఆయన ఈరోజు ఈ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడనేది ఆయనకి తెలియకుండా జరిగిందా, లేకపోతే మర్చిపోయి మళ్ళీ కొత్తగా పుట్టారో అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆయన ఉన్నప్పుడే స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయి అనేది నిదర్శనం. నామినేషన్లు కూడా మహిళలు బ్లౌజుల్లో దాచిపెట్టుకొని కూడా వెళ్ళి నామినేషన్ వేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మహిళల పట్ల వ్యవహరించిన తీరు, ఆ నామినేషన్ పత్రాలు వాళ్ళని ఎలా అరేంజ్ చేసి తీసుకొని వాళ్ళని ఎట్లా చేశారు అనేది. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి? రాత్రి క్యాండిడేట్లు ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళని కిడ్నాపులు చేసి, బీరు బాటిల్తో దాడులు చేసి, మహిళలను అసభ్యంగా బ్లౌజుల్లో చేతులు పెట్టి మరి నామినేషన్ పత్రాలు తీసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి కిడ్నాపులు చేసి ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసలు ఎలా ఉందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్తా అన్నా కూడా 1,100 మంది పోలీసుల దాకా పనిచేశారు. ఇంకెక్కడెక్కడ పోలీసు యంత్రాంగం ఆయనకి భద్రత ఇవ్వలేదు. ఇప్పుడు ఘర్షణ వాతావరణం అనేది రాయలసీమలో ఎప్పటి తరతరాల నుంచి జరుగుతుంది, ఇంకా తగ్గింది. ఇప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఉన్న టైంలో పరిటాల సునీత గారి మాటలను కూడా అప్రిషియేట్ చేద్దామండి శివపార్వతి గారు. పరిటాల సునీత గారి మాటలను వాళ్ళ టీడీపీ ప్రతినిధి స్పందిస్తారు దాని మీద. మేము కూటమిలో ఉన్నప్పుడు నేనైతే స్పందించను దాని మీద. వాళ్ళు చెప్తారు వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి, ఆ మాటలను వాళ్ళు సపోర్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆవిడ ఏ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడిందో మీరు కొంతవరకు మీరు చేయొచ్చు. దానికి ముందు వెనక కూడా ఉంటాయి కదా, వీడియో మొత్తం ప్లే చేయలేం కదా, మనం అంతా ప్లే చేయలేం కాబట్టి ఆ పార్ట్ మాత్రమే మీకు చూపించారు. 40 నిమిషాలు ఇంకా హార్ష్గా మాట్లాడారు ఆవిడ. ఎలా దిగుతావో చూస్తాను అని కూడా మాట్లాడారు. మీరు మొత్తం చూడండి. ఇంకా ఇప్పుడు ఆయన కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు ఇచ్చారు. ఇప్పుడు వదిలేయండి, అలా చేశాడు కాబట్టి ఆయన 11కి వచ్చాడు. మీరు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు పవర్ లో లేకపోయినా పోలీసులను బట్టలు తీస్తా అంటున్నారు. పవర్ లో లేరు అయినా పోలీసులను ఎలా బెదిరిస్తున్నారో మీరు చూస్తున్నారు. అవి మీరు అప్రిషియేట్ చేస్తారేమో కానీ ఎవరు అది నేను అనలేదే. నేను ఈవిడ సంగతి అడిగా, మీరు దాని వరకే కన్ఫైన్. ఎవరు మాట్లాడినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా అవి తప్పే.
వాళ్ళ విధి విధానాల్లో ఉండి మాట్లాడాలి. ప్రజాప్రతినిధులైనా ఎవరైనా మాజీ మంత్రులైనా ఇప్పుడున్న ప్రస్తుత మంత్రులైనా ప్రజాప్రతినిధులైనా అక్కడున్న ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేలాగా ఎదుటి వాళ్ళు కవ్వించినా కూడా సంయమనం పాటించాలి. రైట్, ఒకసారి ఇలాగా రఫీ గారి వాళ్ళు దగ్గరికి మాట్లాడారని చెప్పి మనం కూడా మాట్లాడి రఫీ గారి దగ్గరికి వాళ్ళ వెళ్దామండి. లైన్కి వెళ్ళకూడదు. రఫీ గారు, ఆవిడకి ఏంటంటే 2 ఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది అడిషనల్ ఎస్పీలు, 16 మంది సిఐలు, ఒక 32 మంది ఎస్ఐలు, దానికి 4